తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా కెమికల్స్తో తయారు చేసిన సింథటిక్ నెయ్యిని ఉపయోగించారంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మనిషి అన్నవాడు ఎవడైనా దేవుడి ప్రసాదం విషయంలో ఇలాంటి పని చేస్తారని అందరూ అడుగుతున్న ప్రశ్న. అయితే ఈ కల్తీ నెయ్యి కుంభకోణం ఎలా బయటపడిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4 సంవత్సరాలు నడిచిన కల్తీ వ్యవహారం చాలా విచిత్రంగా బయటకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి భక్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన జె శ్యామలరావుని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. శ్యామలరావు టీటీడీకి కొత్త కాబట్టి ప్రతిరోజు 2-3 డిపార్ట్మెంట్ల మీద రివ్యూ చేస్తూ టీటీడీ మీద పట్టు సాధించే పనిలో ఉండేవారు. అలా ఒకరోజు పోర్టు వర్కర్లతో మీటింగ్ పెట్టారు. పోర్టు వర్కర్ అంటే తిరుమల లడ్డూలోని తయారు చేసేవారు. ఆ మీటింగ్లో లడ్డూ నాణ్యత మీద చర్చ జరిగింది. అప్పటికే చంద్రబాబు లడ్డూ నాణ్యత మీద కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయని అప్పటి ఈఓ శ్యామలరావుకి చెప్పటమే కాకుండా ఒకసారి ల్యాబ్లో నెయ్యి క్వాలిటీ టెస్ట్ చేయించమన్నారట. ఇదే విషయాన్ని శ్యామలరావు పోర్టు వర్కర్స్ చెప్పి ఎందుకు లడ్డూ నాణ్యత ఉండటం లేదు అని అడగడంతో పోర్టు వాళ్ళు ఓపెన్ అయ్యారు. లడ్డూ తయారీకి ఇస్తున్న నెయ్యి బాగుండటం లేదు, మాకు మంచి నెయ్యి ఇస్తే లడ్డూ క్వాలిటీగా ఉంటాయి అని చెప్పడంతో ఈ కల్తీ డొంకంతా కదిలిపోయింది. శ్యామలరావు అప్పటికప్పుడే మార్కెట్లో దొరికే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి పోటు వాళ్ళకి ఇచ్చి లడ్డూ తయారు చేసి చూపించమన్నారు. ఆయనకు అనుమానం వచ్చి నెయ్యి శాంపిల్స్ను ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షలకు పంపితే అక్కడ నెయ్యిలో కల్తీ జరిగింది. యానిమల్ ఫ్యాట్ కూడా కలిసి ఉంది అనే రిపోర్ట్ వచ్చింది. అలా బయటకు వచ్చిన కల్తీ ఇష్యూ ఈరోజు నేషనల్ లెవెల్లో ట్రెండింగ్లో ఉంది. 36 మంది నిందితులుగా తేలారు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ మెడకు ఈ కల్తీ నెయ్యి కుంభకోణం చుట్టుకుంది. జగన్ గ్యాంగ్ ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారు.